అందరికీ స్వాగతం. నేటి మాడ్యూల్ హెయిర్ కలరింగ్ లో వివిధ టెక్నిక్స్ సాధన గురించి మేము చంకింగ్ కళలో నైపుణ్యం సాధించడం మరియు అనంతరం సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంపై దృష్టి పెడతాం. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు వీటికి నైపుణ్యాలను పొందుతారు. చంకింగ్ విధానాన్ని విజయవంతంగా నిర్వహించడం, తర్వాత జుట్టు రంగు చంకింగ్ సంరక్షణ కోసం అవసరమైన దశలు మరియు సాంకేతికతలను అర్థం చేసుకుంటారు. చంకింగ్ మరియు ఆఫ్టర్ కేర్ ప్రక్రియను నిర్వహించడానికి అవసరమైన భాగాలు మరియు సాధనాలను సేకరించడం చాలా ముఖ్యం. టైమర్ 1, మిక్సింగ్ బౌల్ 1, ప్లాస్టిక్ లేదా గ్లాస్, కొలిచే చెంచా 1, వేయింగ్ మిషన్ 1, నీటితో స్ప్రే బాటిల్ 1, టింట్ బ్రష్లు 1, పిన్ టైల్ దువ్వెన 1, సెట్టింగ్ క్లిప్ తగినన్ని, మెటీరియల్ కావలసినవి నెక్ క్యాప్ 1, మెడ స్ట్రిప్ 1, టవల్ 1, తేలికపాటి షాంపూ తగినంత, కండిషనర్ తగినంత, ఎంచుకున్న జుట్టు రంగు తగినంత, పెరాక్సైడ్ లేదా డెవలపర్ తగినంత, రక్షణ చేతి గొడుగులు తగినన్ని, కాటన్ తగినంత, ప్రొటెక్టివ్ క్రీమ్ తగినంత, రేకు పేపర్ తగినంత. చంకింగ్ ప్రక్రియకు వెళ్లే ముందు మీ క్లయింట్ ను హాయిగా కూర్చోబెట్టండి మరియు వస్త్రం తొడగండి. ఎరుపు లేదా చికాకు యొక్క ఏవైనా సంకేతాల కోసం ప్యాచ్ పరీక్ష ఫలితాలను తనిఖీ చేయండి. చర్మం స్పష్టంగా ఉంటేనే కొనసాగించండి. జుట్టుకు షాంపూ అవసరమైతే జాగ్రత్త వహించండి. షాంపూ సమయంలో స్కాల్ప్ మ్యానిపులేషన్లను నివారించండి. రక్షిత చేతి తొడుగులు ధరించండి. ఇప్పుడు స్లైసింగ్ విధానాన్ని చేద్దాం. జుట్టును విభాగాలుగా విభజించడం ద్వారా ప్రారంభించండి. విభాగాల పరిమాణం మరియు సంఖ్య కావలసిన ప్రభావం మరియు జుట్టు యొక్క మందంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మీరు జుట్టు యొక్క పైపొర లేదా మొత్తం తలపై ముక్కలను సృష్టించవచ్చు. ప్రతి విభాగంలో రంగు వేయడానికి సన్నని ఏకరీతి జుట్టు విభాగాలను ఎంచుకోండి. ఈ ముక్కలు మీరు రంగును వర్తించే జుట్టు యొక్క తంతువులుగా ఉంటాయి. ముక్కల పరిమాణం మరియు మందం రంగు ప్రభావం యొక్క తీవ్రత మరియు ధైర్యాన్ని నిర్ణయిస్తుంది. జుట్టు రంగు సిద్ధం చేయండి. చంకింగ్ కోసం మీకు కావలసిన నీడకు సరిపోయే జుట్టు రంగును ఉత్పత్తి ఎంచుకోండి. రంగును సిద్ధం చేయడానికి తయారీదారు సూచనలను అనుసరించండి. డెవలపర్తో కలర్ను కలపడం లేదా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ఫార్ములాను ఉపయోగించడం వంటివి చేయండి. స్ట్రాండ్ టెస్ట్ చేయండి. ఎంచుకున్న జుట్టు విభాగాలకు రంగును వర్తించే ముందు స్ట్రాండ్ టెస్ట్ చేయడం చాలా అవసరం. జుట్టు యొక్క చిన్న విభాగాన్ని తీసుకుని రంగు మిశ్రమాన్ని వర్తించడం మరియు ఉత్పత్తి సిఫార్సు చేసిన ప్రాసెసింగ్ సమయాన్ని అనుసరించండి. ఈ పరీక్ష ఎంచుకున్న రంగు ఆశించిన ఫలితాన్ని సాధించేలా మరియు ఏదైనా అలెర్జీ ప్రతిచర్యలు లేదా ప్రతికూల ప్రభావాల కోసం తనిఖీ చేయడంలో సహాయపడుతుంది. జుట్టు రంగు చర్మంపై మరకపడకుండా నిరోధించడానికి హెయిర్ లైన్, చెవులు మరియు మెడపై బారియర్ క్రీమ్, పెట్రోలియం జెల్లీ అప్లై చేయండి. అదనంగా మీ దుస్తులను రక్షించడానికి పాత టీ షర్ట్ లేదా రంగు నిరోధక క్యాప్ ధరించండి. హెయిర్ కలర్ బ్రష్ లేదా అప్లికేటర్ ని ఉపయోగించి ఎంచుకున్న ప్రతి హెయిర్ చంక్ కి ఎంచుకున్న రంగును జాగ్రత్తగా అప్లై చేయండి. జుట్టును పూర్తిగా సంతృప్తి పరచండి. సమానమైన మరియు స్థిరమైన రంగు పంపిణీని నిర్ధారిస్తుంది. జుట్టు రంగు ఉత్పత్తి సూచనలతో పేర్కొన్న ప్రాసెసింగ్ సమయాన్ని అనుసరించండి. ఇది రంగు పూర్తిగా అభివృద్ధి చెందనటువంటి మరియు కావలసిన ప్రభావాన్ని సృష్టించడానికి అనుమతిస్తుంది. ప్రాసెసింగ్ సమయాన్ని మించకుండా ఉండండి, ఎందుకంటే ఇది ఓవర్ ప్రాసెసింగ్ మరియు జుట్టుకు హాని కలిగించవచ్చు. ప్రాసెసింగ్ సమయం పూర్తయిన తర్వాత నీరు స్పష్టంగా వచ్చే వరకు చల్లని నీటితో జుట్టును బాగా కడగాలి. వేడి నీటిని ఉపయోగించడం మానుకోండి, ఎందుకంటే ఇది జుట్టు క్యూటికల్స్ తెరుస్తుంది మరియు రంగు పోవడానికి కారణమవుతుంది. రక్షించడానికి కలర్ సేఫ్ కండిషనర్ ను వర్తించండి.
కడిగి కండిషనింగ్ చేసిన తర్వాత జుట్టును సున్నితంగా టవల్ డ్రై మరియు మీకు నచ్చిన విధంగా స్టైల్ చేయండి. చంకింగ్ ఎఫెక్ట్ ను మరింత స్పష్టంగా చూడడానికి మీరు మీ జుట్టును బ్లో డ్రై, కర్ల్ లేదా స్ట్రైట్ చేసుకోవచ్చు. రంగు వేసిన తర్వాత అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. రంగును రక్షించడం చాలా అవసరం. ఈ సెషన్లో హెయిర్ కలరింగ్ తర్వాత రంగును ఎలా రక్షించాలో నేర్చుకుందాం. రంగు వేసిన తర్వాత షాంపూ చేయడానికి ముందు 72 గంటలు వేచి ఉండండి. జుట్టుకు రంగు వేసేటప్పుడు మీ వెంట్రుక పై పొర తెరవబడుతుంది. తద్వారా రంగు జుట్టు షాఫ్ట్ లోకి చొచ్చుకుపోవడాన్ని సులభం చేస్తుంది. మీరు మీ అపాయింట్మెంట్ తర్వాత చాలా త్వరగా జుట్టును కడుక్కున్నప్పుడు వెంట్రుకపై పొర ఇంకా తెరిచి ఉంటుంది. దీనివల్ల మీ రంగు కాలువలో కొట్టుకుపోతుంది. వెంట్రుకపై పొర పూర్తిగా మూసివేయడానికి 3 రోజులు పడుతుంది. కాబట్టి మీరు మీ జుట్టుకు రంగు వేసిన తర్వాత మీ జుట్టును షాంపూ చేయడానికి ఎంతసేపు వేచి ఉంటే రంగు వర్ణద్రవ్యం హెయిర్ క్యూటికల్లో ఎక్కువ సమయం నానబెట్టవలసి ఉంటుంది. సల్ఫేట్ లేని షాంపూ మరియు కండిషనర్ ఉపయోగించండి. సోడియం లారెట్ సల్ఫేట్, దీనిని సోడియం లారెట్ ఈథర్ సల్ఫేట్ అని కూడా పిలుస్తారు. ఇది అనేక వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల్లో కనిపించే ఒక రకమైన అయోనిక్ డిటర్జెంట్. ఈ పదార్థం మీ షాంపూలు మరియు కండిషనర్లకు నురగ ప్రభావాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. సల్ఫేట్లను ఉపయోగించడం ద్వారా మీ జుట్టులోని సహజ నూనెలు, తేమ తొలగించే ప్రమాదం ఉంది. ఇది మీ అందమైన రంగు ట్రీట్ చేసే జుట్టును తీసివేయడానికి దారితీస్తుంది. అందుకే మీరు ఇవి వాడకూడదు. అన్ని వెంట్రుకల కోసం సల్ఫేట్ లేని షాంపూ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. గజిబిజిగా, వంకరగా, స్ట్రెయిట్ గా, సన్నని వెంట్రుకలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి తగిన ఎంపిక ఉంది. మీ కండిషనర్ కు రంగును జోడించండి. మీరు పింక్ లేదా పర్పుల్, నీలం వంటి రంగులతో ప్రకాశవంతమైన రూపాన్ని కలిగి ఉన్నట్లయితే మీ జుట్టును కడిగేటప్పుడు మీ కండిషనర్ మీ రంగులో కొద్దిగా జోడించడానికి ప్రయత్నించండి. ఇది మీ మూలాలు పెరిగే వరకు మీ జుట్టును తాజాగా ఉండడానికి మీరు కడిగిన ప్రతిసారి మీ జుట్టు కొద్దిగా మళ్ళీ రంగు వేస్తుంది. ఉష్ణోగ్రత తగ్గించండి. వేడి నీటి జల్లులు కొద్దిగా అద్భుతంగా అనిపించవచ్చు, కానీ మీ జుట్టుకు ఇది మాత్రం మంచిది కాదు. వేడి నీటితో జుట్టును కడుక్కున్నప్పుడు మీ జుట్టు యొక్క క్యూటికల్ తెరుచుకుంటుంది. రంగు మొత్తం కడిగివేయబడుతుంది. మీ రంగు అంతా కాలువలోకి వెళ్లకుండా నిరోధించడానికి కొద్దిగా గోరువెచ్చని నీటితో షాంపూ చేసి ఆపై కండిషనింగ్ చేసుకోండి. గోరువెచ్చని నీరు షాంపూ మరియు కండిషనింగ్ చొచ్చుకుపోయి శుభ్రపరచడానికి అనుమతిస్తుంది. చల్లని నీరు మీ కండిషనర్ నుండి తేమను మూసివేయడంలో సహాయపడుతుంది. అయితే జుట్టు యొక్క క్యూటికల్ సీల్ చేయడం ద్వారా రంగు పాలిపోకుండా చేసుకోండి. మీ జుట్టు రంగు ఎక్కువసేపు ఉండాలంటే ప్రతిరోజు మీ జుట్టును కడగడం మానుకోండి. ప్రతిరోజు జుట్టు కడగడం ద్వారా మీ తలలో ఉన్న తేమ, సహజ నూనెలు కడిగివేయబడతాయి. మీరు మీ జుట్టును కడుక్కున్న ప్రతిసారి మీ హెయిర్ డైని కొద్దిగా కడగడం జరుగుతుంది. రంగును ఉంచడానికి మరియు ప్రకాశవంతంగా కనిపించేలా చేయడానికి మీ జుట్టును ప్రతిరోజు లేదా వారానికి 2-3 సార్లు కడగడానికి ప్రయత్నించండి. ఆఫ్ రోజుల్లో డ్రై షాంపూను ఉపయోగించండి. మీరు మీ జుట్టును కడగని రోజుల్లో రంగు సురక్షితమైన పొడి షాంపూలను ఉపయోగించడాన్ని పరిగణించండి. ఈ పొడి షాంపూలు మీ జుట్టును రీఫ్రెష్ చేయగలవు మరియు వాషింగ్ అవసరం లేకుండా బ్లౌట్ లాంటి రూపాన్ని అందిస్తాయి. అవి అదనపు నూనెను గ్రహిస్తాయి, వాల్యూమ్ను జోడించి మీ జుట్టును శుభ్రంగా మరియు స్టైల్గా ఉంచుతాయి. అదనంగా మీరు సెలూన్ను సందర్శించకుండానే సెలూన్ లాంటి టచ్ను అందిస్తుంది. మీ జుట్టు రంగును మెరుగుపరచడానికి మరియు పునరుద్ధరించడానికి రంగు లేత రంగు పొడి షాంపూలు ప్రయోగాలు చేయవచ్చు. ఈ సింపుల్ ఆఫ్టర్ కలరింగ్ కేర్ చిట్కాలను అనుసరించడం వలన మీ జుట్టు రంగు యొక్క వైబ్రేషన్ మరియు దీర్ఘాయువు కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఇది చాలా కాలం పాటు అద్భుతంగా తాజాగా ఉండేలా చేస్తుంది. ఈ సెషన్లో మనం చూసాం చంకింగ్ విధానాన్ని విజయవంతంగా నిర్వహించడం. తర్వాత జుట్టు రంగు చంకింగ్ సంరక్షణ కోసం అవసరమైన దశలు, సాంకేతికతలను అర్థం చేసుకున్నాం. ఈ సెషన్లో మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే సెషన్లో మళ్ళీ కలుద్దాం.